విశ్వక్సేన్. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నా చొక్కా నా ఒంటి మీదనే ఉంటది, నా ఇల్లు జూబ్లీహిల్స్ లోనే ఉంటది, నేను ఇంకో సినిమా తీస్తా. టాలీవుడ్ హీరో విశ్వక్సేన్ తన సినిమా విడుదలవుతుందంటే చాలు ఏదో ఒక అంశం తెర మీదకి తెస్తూ వైరల్ గా మారటం గత కొంతకాలంగా పరిపాటిగా మారింది ఈ యంగ్ హీరోకి. తాజాగా మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విశ్వక్ మరోసారి సంచలన కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. మీకు అనిపించినది ఏదైనా రాయండి, పర్సనల్ లెవెల్ అటాక్ చేస్తే మాత్రం ఈ బగులుద్ది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న యంగ్ హీరో విశ్వక్సేన్ ప్రస్తుతం మెకానిక్ రాకీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా నవంబర్ 22న గ్రాండ్ గా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు వరంగల్లో మెకానిక్ రాకీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో విశ్వక్సేన్ రెచ్చిపోయాడు. రివ్యూవర్స్, ట్రోలర్స్ ను ఉద్దేశించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం విశ్వక్సేన్ కామెంట్స్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇంతకీ విశ్వక్ ఏమన్నాడు తెలుసుకుందాం. క్రిటిక్స్ ని కానీ రివ్యూవర్స్ ని కానీ ఎవరి గురించి ఏమీ మాట్లాడను. దిస్ విల్ బి మై లాస్ట్ ఫిలిం. విశ్వక్సేన్ మాట్లాడుతూ, అరే మీకేం చెప్తున్నా, నీకే చెప్తున్నా, మీరు నన్నేం పీకలేరు, నేను ఇట్లనే మాట్లాడతా, మా సినిమాని ఇలానే ప్రమోట్ చేసుకుంటాం, మేము తప్పు చేయట్లా, ఎలాంటి దొంగతనాలు చేయట్లా, గర్వంగా సినిమాలు చేస్తున్నాం. కాబట్టి నేను ట్రోల్ చేసిన వారిను, మా గురించి తక్కువ చేసి మాట్లాడిన వారిని ఎవరిని ఏమనటం లేదు. ఎందుకంటే ఈ సినిమా తరువాత క్రిటిక్స్, రివ్యూయర్స్ని కానీ ఎవరి గురించి ఏమీ మాట్లాడను. ఇదే నా చివరి సినిమా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. మాకు మంచి సినిమాలు తీయడానికి మీరే మీరే మోటివేషన్ చేసేది. క్రిటిక్స్, రివ్యూయర్స్, సినిమాపై మీ అభిప్రాయం ఎలా ఉంటే అలా రాయండి. మీరు చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి, రాయండి, పర్వాలేదు. కానీ పర్సనల్ లెవెల్లో అటాక్ చేస్తే మాత్రం వీపు పగిలిపోతుంది అని క్రిటిక్స్కి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. మాకు మంచి సినిమా చేయడానికి మీరే ఒక మోటివేషన్. అందరికీ నచ్చే సినిమాలు తీయడం సాధ్యం కాదు. మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పినప్పుడు ఆ పర్సనల్ ఒపీనియన్పై మాట్లాడే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాకు ఉంటుంది. సో మేము రెస్పాండ్ అయినప్పుడు మీరు కూడా రెస్పాండ్ అవ్వండి. విశ్వక్సేన్ ఇంకా మాట్లాడుతూ, సినిమా వాళ్లకు రివ్యూయర్, క్రిటిక్స్ పై చిన్న చూపు కానీ ద్వేషం కానీ ఉండదు. మీరు ఎప్పుడైతే పర్సనల్గా అటాక్ చేస్తారో అప్పుడే మేము స్పందిస్తాం. ఈ సినిమా తర్వాత రివ్యూస్ గురించి, క్రిటిక్స్ గురించి నేను మాట్లాడను. నచ్చినోళ్ళు నచ్చినట్టు రాసుకోండి. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం కొత్త సినిమాతో వస్తాం. మీరు కూడా ఒక సినిమా గురించి రాస్తున్నప్పుడు బాధ్యతగా ఉండాలని కోరుకుంటున్నా అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మీ పర్సనల్ ఒపీనియన్ నచ్చిందో లేదో చెప్పే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాకు కూడా ఉంది. ఈ సమయంలో ఫ్యాన్స్ ఓపెన్ ఛాలెంజ్ వేయగా, ప్రతి సినిమాకు సవాల్ చేయడం సరికాదు, ఫ్యాన్స్ కోరిక మేరకు సవాల్ చేస్తున్నానంటూ, ఈ సినిమా ఫెయిల్ అయితే చొక్కా లేకుండా తిరుగుతా, ఫిలిం నగర్లో ఉన్న ఇల్లు ఖాళీ చేస్తా అని నేను అస్సలు మాట్లాడను. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నా చొక్కా నా ఒంటి మీదనే ఉంటుంది, నా ఇల్లు జూబ్లీ హిల్స్లోనే ఉంటుంది. ఇంకో సినిమా తీస్తా, ఆ సినిమా కూడా హిట్ అయినా ఫెయిల్ అయినా మళ్ళీ ఇంకో సినిమా తీస్తా. పూరి జగన్నాథ్ చెప్పినట్లు మాకు తెలిసిందల్లా ఒక్కటే, సినిమా సినిమా సినిమా, ప్రాణం పెట్టి సినిమా తీస్తామంటూ విశ్వక్సేన్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం విశ్వక్సేన్ కామెంట్స్ నెట్టింట హల్చల్ అవుతున్నాయి. ఈ సమయంలో విశ్వక్సేన్ వ్యాఖ్యలకు పలువురు నెటిజన్ సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.